నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మేయర్ నిస్సాయిలకు చేయుత. ప్రెస్ క్లబ్లో మహాశక్తి ప్రెస్ మీట్. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. మహిళా సంక్షేమం, ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46వ డివిజన్ ఇందిరానగర్లో ఈరోజు నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు తదితరులు ఉన్నారు. కాగా కాలువలపై అక్రమ నిర్మాణాలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని రామగుండం శాసనసభ్యుడు ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. వార్డు సందర్శనలో భాగంగా నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఈరోజు 51వ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. మహిళా శక్తి చీరల కార్యక్రమం డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ 46వ డివిజన్కి వచ్చిన సార్ వాళ్ళకి స్వాగతం, సుస్వాగతం. మనకి టోటల్గా ఇందిరా మహిళా శక్తి కార్పొరేషన్కి మనం గ్రూప్ వైజు మనకి ఆన్లైన్ జియో ట్యాగ్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది సార్. సారీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్కి ఇక్కడ 380 వచ్చినాయి సార్. పట్టుకో మంజుల, రాజేశ్వరి, ఇట్లా ఒక్క నిమిషం అన్నా కనవాలే సార్. నెక్స్ట్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తూ వాళ్ళ పేద ప్రజలకి, నిజమైనటువంటి పేద ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తూ అందరికీ అందిస్తూ ఉన్నాం. మరి ఈరోజు మేము శాసనసభ్యుడిగా, మేయర్ మా సోదరుడు స్వామి, ఇతర కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఏదైతే ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కార్పొరేషన్లో సుమారు 50,000 మందికి ఇచ్చే కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది ఇందిరానగర్లో. అదే మాదిరిగా ఇది పూర్తిగా వెనుకబడ్డటువంటి, గతంలో పూర్తి నిర్లక్ష్యానికి గురైనటువంటి రామగుండంలో అనేక స్లమ్స్లలో ఇలా అద్భుతమైనటువంటి నిర్మాణం, రోడ్లు, ట్రైన్లు, మంచినీటి వ్యవస్థతో పాటు లైట్లతో పాటు అన్ని రకాల మౌలిక వసతులు రామగుండం ప్రాంతంలో
అద్భుత నిర్మాణం చేస్తూ ఉంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. ఇంకా అద్భుతంగా జరిగేటువంటి ఏదైతే ఈ ఊరిని గత 10 సంవత్సరాల నుంచి అంతకుముందు 10 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఒకప్పుడు 10 మందికి అన్నం పెట్టేటువంటి ప్రాంతం వెనుకబడేటట్టు చేసినటువంటి చరిత్ర గత పాలకులు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రి మరియు శ్రీధర్ బాబు గారు, భట్టి గారు, తర్వాత తతిమ కేబినెట్ సహకారంతో ఈరోజు అద్భుతమైనటువంటి అభివృద్ధి ప్రాంతాలు జరుగుతాయి. అదే మాదిరిగా మనకు వచ్చినటువంటి హక్కు తెలంగాణ ఎన్టీపీసీని గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేని తరుణంలో మనకు వచ్చినటువంటి 3x800 మన ప్రాంతాల్లో మళ్ళీ రిప్లేస్ చేస్తూ రామగుండం ఇతరత్ర ప్రాంతాల్లో దాన్ని ఏర్పాటు చేసి ఒక ఇండస్ట్రియల్ బెల్ట్గా కూడా, అదే మాదిరి ఒక వైద్య కేంద్రంగా, ఒక విద్యా కేంద్రంగా, ఒక వ్యాపార కేంద్రంగా, అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ కేంద్రంగా ఈ నగరాన్ని అలా నిర్మాణం చేస్తూ పూర్తిగా పారిశుద్ధ్యత మీద గతంలో డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంకా శానిటేషన్ వ్యవస్థ పూర్తిగా విధ్వంసం అయిపోయింది. దాన్ని ఈరోజు మళ్ళీ మంచి దశలో తీసుకొచ్చి ఈరోజు బ్రహ్మాండంగా నడిపించే దిశగా ముందుకెళ్తా ఉంది. ఇలా కార్పొరేషన్, అదే మాదిరిగా సింగరేణి, అటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సి అన్ని ఇండస్ట్రీస్తో కలుపుకుంటూ ఇలా ఈ రామగుండం నియోజకవర్గం ఒక అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారి సహకారంతో నడుస్తుంది. వారికి నిజంగా రామగుండం ప్రజల పక్షాన ధన్యవాదాలు, పేద ప్రజల పక్షాన. ఇందిరమ్మ చీరలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి పేరు మీద ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతకుముందు ఏదైతే బతుకమ్మ చీరలను ఇస్తే మీరందరూ కూడా డేరాలు కట్టుకొని పొలాల దగ్గర పిట్టలు వస్తాయని చెప్పేసి ఆ పిట్టలు కూడా రాకుండా భయంగా ఉండాలని చెప్పేసి మీరు కట్టుకున్న సందర్భం. అదే ఇళ్లలో తుడుచుకునేందుకు ఆ చీరలను మీరు వాడిన సందర్భం. కానీ మీరందరూ కూడా చాలా సార్లు సోషల్ మీడియాలో కూడా చూసి ఉంటారు. గౌరవ ఎమ్మెల్యే గారి సతీమణి మన్నాలి రాజ్ ఠాకూర్ గారు ఈ రోజు ఆ చీర కట్టుకొని ప్రజలందరి దగ్గరికి వెళ్లి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత మంచి క్వాలిటీ చీరలు ఇస్తా ఉన్నారు, ఈ రోజు మనం అవి కట్టుకొని బయటికి వెళ్లే అంత అద్భుతంగా ఈ రోజు చీరలు ఇస్తా ఉన్నారని గౌరవంగా సాక్షాత్తు గౌరవ ఎమ్మెల్యే గారి సతీమణి వారు ఈ చీర కట్టుకొని దాదాపుగా ఇప్పటికి 10 సార్లు ప్రతి పల్లె తిరిగి ప్రతి వాళ్ళు ధరించేటట్టు చూసిన సందర్భం మీరందరూ గమనిస్తా ఉన్నారు. మొన్నటికి మొన్న మహాదేవంగా ఇంత మంచిగా కనిపిస్తా ఉన్నారు. మా అక్కలకు చెల్లెళ్లకు అంతకుముందు 500 చీర ఇస్తే 200 చీర ఇస్తే ఈ రోజు 1500-2000 రూపాయలు ఖర్చు పెట్టైనా కూడా అందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈ రోజు లేట్ అయినా కూడా మనకు బతుకమ్మలకు ఇచ్చేది కానీ ఈ రోజు లేట్ అయినా కూడా ఒక బ్రహ్మాండమైన క్వాలిటీ తోటి ఉన్న చీరలను ఈ రోజు మీకు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజు ప్రభుత్వం నిర్ణయం చేసి మన డివిజన్ లోనే మొట్టమొదటిసారిగా 60 డివిజన్లలో ఇక్కడి నుంచే ప్రారంభించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంతంలోనే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక ఇందిరానగర్ లోనే ఈ చీరల పంపిణీ ప్రారంభిస్తామని చెప్పేసి వారు ఆలోచన చేసి మన అక్క చెల్లెళ్ళందరినీ ఒకరోజు పలకరిస్తాం, కలుద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి వారు ఇక్కడికి వచ్చినందుకు జగదాంబ లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని 1000 రూపాయలకే 4 ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 4 షర్ట్ క్లాత్, 1000 రూపాయలకే 2 రేమాండ్స్ ప్యాంట్ క్లాత్స్, 1000 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాత్, 599 రూపాయలకి 60 వైట్ లెనిన్ షర్ట్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరి ఖని. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 17న మహాగర్జను నిర్వహిస్తున్నట్లుగా మాదిగ మహాశక్తి బాధ్యుడు కొంకటి లింగమూర్తి తెలిపారు. గోదావరిఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు. ఈ మహాగర్జనకు అన్ని పక్షాలు తరలి రావాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు మామిడిపల్లి బాపయ్య, మహేందర్, సమ్మయ్య, అభినయ్ తదితరులు ఉన్నారు. ఈ నెల 17వ తారీఖున ఆదివారం రోజున పెద్దపల్లి ఎంబీ గార్డెన్లో జరిగే మాదిగ గర్జనకు రామగుండం నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరు కావాలని, అలాగే ఈ కార్యక్రమానికి మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు గారు సారథ్యంలో, అలాగే ఆసంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, అలాగే మామిడిపల్లి బాపన్న గారి ఆశీస్సులతో ఆ రోజు జరిగే సభను మాదిగలంతా వచ్చి, ఈ రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నది మాదిగలే కాబట్టి మా జనాభా ప్రకారం మాకు రాజకీయంగా పదవులు ఇవ్వడం లేదు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో
మూడు వేరే కులాల వాళ్ళకి ఇచ్చిండ్రు. కానీ మాదిగలంతా మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే అనే నినాదంతో ఈ మాదిగ మహాశక్తిని స్థాపించడం జరిగింది. రాబోయే ఎలక్షన్లలో ఎవరు ఏ పార్టీలన్నా ఉండండి, ఎవరు ఏ పార్టీలన్నా పనిచేయండి, కానీ మాదిగోళ్లకు టికెట్లు ఇచ్చేదాకా మనము నిద్రపోవద్దు. ఎవరైతే మాదిగోళ్లకు టికెట్లు ఇయ్యారో వాళ్లకు మన ఓట్లతోటి రాబోయే ఎలక్షన్లలో వాళ్ళకు మన తడాకేందో చూపెట్టాలి. ఈరోజు 17వ తారీఖు నాడు జరగబోయే మీటింగ్లో మన మాదిగ శక్తి, మాదిగ దండోరా, మనం మాదిగ ఒక పవర్ ఏందో చూపించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తా, 30 సంవత్సరాల పోరాటంలో మందకృష్ణ మాదిగ గారు మన జాతికి ఎంతో గొప్ప పేరును తీసుకొచ్చి మనకు ఏబిసిడీల వర్గీకరణ చేసిండు. అలాగే నిన్నగాక మొన్న ₹1 పెట్టకుండా మన మాదిగ జాతి బిడ్డ ఒక తమిళనాడు ముఖ్యమంత్రి అయిండు. అంటే ఈరోజు స్టెండ్ మారుతున్నది. ప్రజలు పైసలకు దానికి దీనికి లొంగే పరిస్థితి లేదు. ఇవాళ ఎవరు పనిచేస్తారు, ఎవరు ముందుకు పోతారు అనే ఉద్దేశంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు మన మాదిగ బిడ్డలు. కాబట్టి ఉమ్మడి ఎలకలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ సుజాత పెళ్లి రోజు ఈ రోజు. ఇదే రోజు ఈ పుణ్య దంపతుల ముద్దుల కూతురు సుస్మిత పుట్టినరోజు కూడా. ఈ సందర్భంగా అమ్మా నాన్న పెళ్లి రోజున, సోదరి పుట్టినరోజున ముద్దుల కుమారుడు రాగం వర్షిత్ మహత్కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో నిస్సహాయులకు, దివ్యాంగులకు పాకెట్ మనీని అందించారు. వారి మధ్య బర్త్డే కేకును, మ్యారేజ్ డే కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా రాగం కుటుంబాన్ని పలువురు అభినందించారు. కాగా రామగుండం చెందిన రాజశేఖర్ కూతురు వేదశ్రీ తీవ్రమైన అనారోగ్యంతో హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా ఆ చిన్నారికి ఉన్న వ్యాధి న్యాయం కావాలంటే 30 లక్షల రూపాయలు కావలసి ఉండగా తల్లిదండ్రుల సహాయం కోసం అభ్యర్థించిన క్రమంలో రాగం శ్రీనివాస్తో పాటుగా 18 లేన్ కాలనీ మంజు అబాకస్ కేంద్ర అధినేత మంజుల, అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకురాలు శశికళ ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సహాయాన్ని సర్వేష్ మాస్టర్కు అందించారు. మన గోదావరికంలో నిత్యం 2020 కరోనా సమయం నుంచి శ్రీ గాంధీ గారు సార్ ఏంటంటే ఒక కోల్బెల్ట్ ప్రాంతంలో అన్ని విషయంలో ప్రజలకు చేరవేస్తూ ప్రతి విషయం గురించి అవగాహన కల్పిస్తూ అవగాహనలో భాగంగా ఇలాంటి నిరాశ్రయులకు కానీ, హ్యాండిక్యాప్లు కానీ, చిన్నపిల్లలకు కానీ పెళ్లి రోజు, పుట్టినరోజు సందర్భంగా కొంతమంది వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా కొంత డొనేషన్ కలెక్ట్ చేసి సార్ ద్వారా వాళ్ళకి, ఈ గాంధీ సార్ ద్వారా నిరాశ్రయులకు కానీ, అంగవైకల్యం ఉన్న వాళ్ళకు కానీ అందరికీ కూడా పంచడం జరుగుతుంది. ఇటువంటి వార్తను మేము చాలాసార్లు సారు గాంధీ సార్ గారు రాస్తూ ఉంటే గ్రూపులలో చూసి మా పాప కూడా ఏమందంటే, డాడీ మనం ఈ పెళ్లి రోజు, పుట్టినరోజు మన ఇంట్లో జరుపుకోవడం కాదు, మనం కూడా ఈసారి ఖచ్చితంగా అక్కడనే జరుపుకోవాలి అని చెప్పి మా బాబుకు చెప్పి, మా పాప కనీసం డ్రెస్ కూడా, నాకు పుట్టినరోజు డ్రెస్ వద్దు డాడీ, ఆ డబ్బులతోని వాళ్ళందరికీ పంచమని చెప్పడం వలన మా బాబు ఈరోజు ఈ పుట్టినరోజు, మా పాప పుట్టినరోజు, మా పెళ్లిరోజు సందర్భంగా గాంధీ సార్ గారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు మరియు హ్యాండిక్యాప్లు వాళ్ళకు కూడా పంచడం కొరకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా గాంధీ సార్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి అవకాశం మాకు కల్పించిన గాంధీ సార్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎలకలపల్లి సర్పంచ్ అయిన రాఘవ శ్రీనివాస్ గారు వారి సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే వారి యొక్క ముద్దుల కూతురైన సుస్మిత గారికి ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని, వారు రాను రాను ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఉన్నత స్థాయిలో ఎదగాలని నేను ఆశిస్తున్నాను. మరియు వాళ్ళ కొడుకుకు వర్షిత్ ఇక్కడ గాంధీ ఫౌండేషన్లో జరుపుకోవాలనే ఆలోచన రావడం చాలా సంతోషకరం. ఇందులో దివ్యాంగులు మరియు వృద్ధులు వారు కూడా వారి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనే ఆలోచన కూడా రావడం చాలా గర్వకారణం. ఇటువంటి జన్మదినాలు కానీ మరియు పెళ్లి రోజులు కానీ ఈ గాంధీ ఫౌండేషన్లో జరుపుకొని మాకు కొంచెం ఏంటంటే చేదోడు వాదోడుగా నిలవాలని నేను కోరుకుంటున్నాను. శేఖర్ వాళ్ళ పాప బాగాలేదని మేము పోస్ట్ చేయగానే ముందుగా స్పందించి జ్యోతి గాంధీ ఫౌండేషన్ నుంచి
మనకు అంటే శేఖర్ వాళ్ళ పాపకి ఆరోగ్యానికి ఆర్థిక సాయం చేయడానికి ముందుకు వచ్చిన గాంధీ సార్కి కృతజ్ఞతలు. ఇలా గాంధీ సార్ అనౌన్స్ చేయగానే చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఈ గాంధీగిరి వార్తల్లో ఈ వార్త కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల మంచి స్పందన లభించింది. సో ఒక సమస్యను పబ్లిక్ చేరవేయడంలో అంటే కీలక పాత్ర పోషిస్తుంది గాంధీగిరి. అంటే సమస్య తెలిసినప్పుడే దానికి సొల్యూషన్ వస్తుంది. పబ్లిసిటీ బేస్ అని కొంతమంది అట్లా అపోహ పడే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఆ సమస్య పబ్లిక్ వరకు రీచ్ అయినప్పుడే తగిన సాయం అందుతుంది. ఆ సాయం దిశగా గాంధీగిరి అండ్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా రాగం శ్రీని గారు వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని, ఈ పాపకు కొంత ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని ముందుకు వచ్చడం, వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా కూడా ఈ కార్యక్రమాన్ని కోల్పోవడం సంతోషకరం. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే శశికళ గారు వాళ్ళ బాబు పేరు మీద నడిపిస్తున్న అనుదీప్ ఫౌండేషన్ నుంచి కూడా ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం. వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే అబాకస్ రన్ చేస్తున్న మేడం మంజుల గారు, వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇలా అంటే చిన్నదా పెద్దదా సాయం అనేది పక్క పెడితే ఒక్కొక్క నీటి బొట్టు కలిస్తే సముద్రమైనట్టుగా ఈ చిన్న చిన్న సాయమే పెద్దగా అవుతుంది. అలాగే మిగతా వారందరూ కూడా స్పందించి ఆ పాపకు మంచి చేయుతనివ్వాలని, పాప ఆరోగ్యంగా ఉండాలని, అందరి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు వాహన వేగాన్ని నియంత్రించే స్టాఫర్స్ను రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేశారు. స్టాఫర్స్కు రేడియం స్టిక్కర్లను అతికించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. ఈ స్టాఫర్స్ను రోడ్డుకు ఇరువైపులో ఉండడం వలన వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చునన్నారు. యాక్సిడెంట్ తగ్గుముఖం పడతాయన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.